ఆకాశమే ఆకారమై భూమియే విభూతియై అగ్నియే త్రినేత్రమై వాయువే చలనమై జలమే జగమేలు మందహాసమై పంచభూతాధారా ప్రపంచేశ్వరా విధాతా విశ్వనాథ భువి వెగసే నాథుడే శ్రీ మంజునాథుడై శ్రీ మంజునాథని చరితం మధురం మధురం మహానంద శిఖరం శ్రీ మంజునాథని చరితం మధురం మధురం మహానంద శిఖరం మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం మంజునాథ చరితం శ్రీ మంజునాథ చరితం जगदीश सुधीश भवेश विभो परमेश परात्पर भूतपिता प्रणतं पतितं हतबुद्धिबलं जनतारण तारयतापिततम् गुणहीन सुदीन मलिन मतिं त्वयि पादरितादरितापरगिर्तमसारकसावितवृत्तिमिमं जनतारण तारयतापिततम् ధరణి మండలం అంతా అతలాకుతలమైపోతుంది తల్లి. కైలాసం అంతా కకాలికలైపోతుంది తల్లి. దారిన పోయే కప్ప మనకెందుకన్నట్టు ఆ ముక్కంటే ఆయన ముసిముసి నవ్వులు నవ్వుతూ కూర్చున్నాడమ్మా. ఇది న్యాయమా, ఇది ధర్మమా అని దేవర వారికి విన్నవించండి తల్లి. స్వామి, మహాదేవ, మంజునాథ, ఏమి ఈ విపరీతం? కలికాలం కదా దేవి. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు చెలరేగి అధర్మం విలయతాండవం చేస్తుంది. భూలోకంలో ఎప్పుడు ఏ సమస్య వచ్చినా దేవతలు అవతరించి ధర్మరక్షణ చేయడం ఆనవాయితీ కదా స్వామి. అవును. మరి మీరిలా చిద్విలాసాలు చిందిస్తూ ఉంటే చితికిపోతున్న ధర్మాన్ని ఉద్ధరించేదెవరు? ధర్మో రక్షతి రక్షితః. ఈ ఒక్క సూత్రాన్ని అర్థం చేసుకున్న మానవుడే మహనీయుడై దేవుడై ఈ ధరణి మండలానంతా ధర్మస్థలంగా మార్చగలుగుతాడు. మానవుడా? మానవుడు దేవుడిలా మారిపోవడమా? ఏమిటి స్వామి? తోటి మానవులకు సహాయం చేస్తూ భక్తి మార్గాన్ని చూపే మానవుడే దేవుడవుతాడు దేవి. అలాంటి మానవుడు ఎక్కడున్నాడు స్వామి? అఖిలాండ కోటి బ్రహ్మాండాలలో అఖండ ధర్మ జ్యోతులు ప్రజ్వరిల్ల చేసే ఆ అసమాన మానవుడు అడుగో. రక్షతి రక్షితః రక్షితః కర్మో రక్షతి. రుద్ర వీరభద్ర
సుభిక్షం సుభిక్షం. నిన్ను నమ్మిన భక్తులకి దుర్భిక్షం దుర్భిక్షం దుర్భిక్షం. రుద్ర, ఏ వీరభద్ర, ఈ నమ్మని వాడి చేత చిక్కితే నిన్ను చిత్తు 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 రుద్ర చిత్తు 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 చిత్త. చిత్తు 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 రుద్ర చిత్తు 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 చిత్త. ఓహో కరణ కంఠ, నీ మాటంటే ఒళ్ళు మంట. జగలకి 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 జా. కన్నోళ్ళే లేరంట, ఎట్ట పుట్టావో చెప్పమంట. జగలకి 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 జా. ఓహో కరణ కంఠ, నీ మాటంటే ఒళ్ళు మంట. కన్నోళ్ళే లేరంట, ఎట్ట పుట్టావో చెప్పమంట. దొంగ శివ, భంగ శివ, దుష్ట శివ, భ్రష్ట శివ. ఒక్కడే మంజునాథుడొక్కడే. ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే. ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే. శక్తికి రక్తికి ఒక్కడే, భక్తికి ముక్తికి ఒక్కడే, దిక్కొక్కడే. ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే. ఓ హర హర మంజునాథ 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 మంజునాథ. మంజునాథాయ నమః. మంజునాథాయ నమః. మంజునాథాయ నమః. రాజాధిరాజ, రాజమార్తాండ, రాజగంభీర, కాలజ్ఞాన గ్రంథ రచనా ప్రపూర్ణ, దానకర్ణ శ్రీ. మీలాంటి ఉత్తములు మాతోనే సదా ఉండాలి. పాపకోపంలో పడి కొట్టుకుంటున్న మానవుల్ని భక్తి మార్గంలో నడిపించాలి. క్షమించండి, నేనంత గొప్పవాణ్ణి కాదు. అంతులేని మదమాత్సర్యాలతో ఈ నా స్వామిని కోటిసార్లు తిట్టుంటాను. ఆ పాపానికి ప్రాయశ్చిత్తంగా కోటి లింగాలను ప్రతిష్ఠించి నా జన్మని సార్థకం చేసుకోవాలి. వంటి మహానుభావుడు అదృశ్యమయ్యే దృశ్యాన్ని చూపించింది ఆ గ్రంథం. అంటే ఈ రోజు సూర్యుడస్తమించే లోపల మీరు మమ్మల్ని అందరినీ వదిలి ఆ మృత్యుదేవత నన్ను తన ఒడిలో చేర్చుకునే శుభదినం ఈ రోజైనా. శివ స్వాగతమయ్య ఓ యమరాజ, ఓ యమరాజ, ఓ యమరాజ. స్వాగతమయ్య ఓ యమరాజ, ఓ యమరాజ, ఓ యమరాజ. ఈ మాయ తెరా దింపేయగా రారా.
నువ్వే అంతా అనే ఆమెతో ముడేశావు. నువ్వే ఆ ముడి విప్పుతున్నావు. తల్లి, తండ్రి, భార్య, బిడ్డలు, అన్న, తమ్ముడు, ఆస్తి, పాస్తి, ఇలా ఎన్నో బంధాలలో జీవుడిని ఇరికిస్తావు. ఆ చిక్కులన్నీ మృత్యువనే ఒక చిన్న స్పర్శతో చటుక్కున తెంపేస్తావు. ఆహా, నీకు సాటి నువ్వే లీలామయ్య. స్వామి, నీకంటే నీరా? నా లీలలే నాకు గుర్తు చేసి కంట తడిపెట్టేలా చేస్తున్నావు. ఆనంద స్వరూప, నీకంటే నీరు రాకూడదు. మంజు, ఎంత పెద్ద గాయం! ఇది చూడండి. ఇదేం పట్టించుకోకు స్వామి. ఇంకెంతసేపు ఈ గాయమే మాయం కాబోతుంది. ఇక గాయమేం చేస్తుంది? త్వరగా తిను స్వామి. ఆలస్యమైతే గుడికి వెళ్ళిన వాళ్ళందరూ తిరిగి వచ్చేస్తారు. వాళ్ళుండగా నన్ను తీసుకెళ్ళడం నీకు కొంచెం కష్టం అవుతుంది. అందుకే బాగా ఆలోచించి వాళ్ళందరినీ పంపించేశాను. స్వామి, నా మొర ఆలకించి నువ్వు లోపలికొచ్చావు. నీ ఆజ్ఞ ప్రకారం తృప్తిగా బయటకొస్తాను. ఓం నమః శివాయ. రానివను. నా ప్రాణాలున్నంత వరకు ఆయన్ని కడుపు దాటి రానివను. కాత్యాయని అంటే మృత్యు ధర్మాన్ని అడ్డుకోవాలని ఆశిస్తున్నావా? లేదు స్వామి, మీ ధర్మానికి అడ్డు రావడం ధర్మం కాదని నా బిడ్డ చనిపోయినప్పుడు ఆయన నాకు తెలియజేశారు. ఆయనతో పాటు నన్ను తీసుకెళ్ళు స్వామి. అది నా చేతుల్లో లేదే. ఎందుకు లేదు స్వామి? ఆయన నెత్తడితో పెట్టుకున్న ఈ బొట్టుని తుడి చెయ్యకు స్వామి. నువ్వే దీర్ఘ సుమంగళి భవాన్ని ఆశీర్వదించింది మర్చిపోకు. ఆయనతో పాటు నన్ను నీలో ఐక్యం చేసుకో. అర్ధనారీశ్వర, ఈ భక్తురాలి కోరికను మన్నించు. మన్నించు స్వామి. పుణ్య దంపతులారా, మీ అనన్యమైన భక్తి ప్రపత్తులతో ఈ అర్ధనారీశ్వరుణ్ణే బంధించి వేశారు. ప్రజలంతా మీలాగే మృత్యువుకు భయపడకుండా ధర్మంగా నడుచుకుంటే ఈ ప్రపంచమే ఒక ధర్మస్థలమే ప్రకాశిస్తుంది. అస్తు. జగదీశ సుధీశ భవేశ విభో